ఇంత ప్లేస్ ఉంటే చూడు, అట్ట పడుకుంది అంత ఫ్రీగా, అట్ట పడుకుంది నీకు, దానికి ప్రశాంతంగా ఉంటుంది. మంచి పని, ఇంత ప్లేస్ ఉండాలి. ఇంకా అటు ఇటు దొరలాలన్నా రౌండ్ వేయాలన్నా దానికి హ్యాపీగా ఉంటుంది. అటు 2 గీతలు పడితే పుట్టి వచ్చి హాల్లో ఉన్నట్టు నెంబర్ పడుతుంది, పడుతుందండి. మళ్ళీ యాప్ అనుకుంటే అదే 40లో. ఓకే ఓకే. కొంచెం మెలకుంది, కొంచెం మెలకబడింది. పొర్లించి మళ్ళీ అట్లా లేపాలి. పొర్లించాలి దీన్ని. కర్ర అవద్దండి, ఏమన్నా చెక్క అవసరం లేదా? కొంచెం ఉంది మెలక. ఓ రానా ఇట్రా పుట్టుకోండి. తీయటానికి వాళ్ళు కదా, రోడ్డు మీద తీసుకెళ్ళా. మళ్ళీ రోడ్డు మీద పడేయలేదు. చక్క బల్ల దొరికిద్దా? బల్ల గర్భం మెలకబడింది, తొక్కాలి దాన్ని. బల్లనా అలా బండ బల్ల లేకపోతే తలుపు అదిగోండి, అదిగోండి తలుపు చెక్కలు ఉండేసి అదిగోండి గోడమ్మటి ఉండేసి సార్. బారుండాలి తలుపు, ఇప్పుడు సగం తలుపు చెక్క ఉంటుంది అంత ఉండాలి. లేకపోతే ఈ టెంట్ హౌస్ టేబుల్ అంతా పొడుగు ఉంటే మనకి వెలుపు ఉండాలా. బారు మనం ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, ఆ తలుపు సగానికి చెక్క ఎంత ఉంటుంది అంత. పాత తలుపు చెక్కలనా, పాత ఇంటి చూడనా అనాయ్, ఈ ఇంటి లేవా? అయిపోయింది సారా? చెక్కలు అయ్యే తీసుకురాము. రాత్రి నుంచి అదే బాగా సదరంగా ఉంటే వచ్చేసింది, కానీ సదరం లేనప్పుడు ఆ నెలకి చేపడి తెస్తాను ఉండదండి. చూశాడు దారుగా చేపెట్టి చూస్తేనే తెలిసింది. అదే కనపడుతున్నాను. కనపడుతా ఈతకు వచ్చిన గేదె ఎక్కువసేపు అడ్డంగా పడుకొని ఉంటే అది లోపల దూడ అడ్డం తిరిగినట్టుగా అనుకోవాలి, లేకపోతే గర్భం మెలికబడ్డట్టుగా అనుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈతకు వచ్చిన గేదె మనకి డెలివరీ అవుద్ది రేపు ఎల్లుండు, అలాంటి కండిషన్స్లో ఎక్కువసేపు ఒకవైపే పడుకొని కాళ్ళు నిగడదండుకొని ఉంటా ఉంటే ఈ గేదెలో ఏదో దూడ అడ్డం తిరిగింది, లేకపోతే గర్భసంచిలో మెలికబడిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గర్భం మెలికబడింది తెలియాలంటే మాత్రం మనం మానవం ద్వారానే చూసుకోవాలి, లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. మానవం ద్వారా చేయబెట్టి చూసుకోవాలి. ఇలాంటి కండిషన్లు ఎప్పుడు ఎందుకు వస్తాయంటే, మనం గేదెను కొనేటప్పుడు లేకపోతే సూడు గేదెను కొనేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కటం దిగటం అలాంటి కండిషన్లో జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువ %. లేకపోతే మనకి కాలువల్లోకి పోయినప్పుడు
ఊ, ఎక్కువ నడుస్తున్నప్పుడు కింద పడ్డా కానీ కొంచెం ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటుంది. అందుకని నా సలహా ఏంటంటే పాడి గేదెను కొనాలనుకున్నప్పుడు పాడి గేదెనే కొనుక్కోండి. కొనాలనుకున్నప్పుడు ఈ గేదె ఇప్పుడు వాళ్ళు 50,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు డెలివరీలో ప్రాబ్లం వచ్చింది. ఇది సరిగ్గా డెలివరీ అవ్వకపోయినా ఉపయోగం ఏముంది? పాలు ఇవ్వదు. పాలు ఇవ్వకపోతే ఏం చేసుకుంటాడు? మళ్ళీ 10,000కి అట్ట అమ్ముకోవచ్చు. అదే పాడి గేదెను కొనుక్కుంటే మీకు పాలు పిండుకొని ఆ రోజు సాయంత్రమే 1 లీటర్ ఇంట్లో ఉంచుకొని మిగతా 2-3 లీటర్లు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు డబ్బులు వస్తాయి. సూడి గేదెను కొని అది ఈనిద్దో లేదో టెన్షన్ పడతా సక్రంగా ఈనకపోతే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ గేదె ట్రీట్మెంటు ఫస్ట్ టార్చ్ను ఐడెంటిఫై చేసినప్పుడు మనం దానికి సెలైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అది నీరసంగా ఉంటుంది, నొప్పుల్లో ఉంటుంది కాబట్టి ముందు సెలైన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత గేదెను దొర్లించాలి. దొర్లించిన తర్వాత మనం అంతా లైన్లో పెట్టుకొని మళ్ళీ ఆ గేదెకి నొప్పులు రాకుండా అవకాశం ఇవ్వాలి. అట్లా అవకాశం ఇస్తే మళ్ళీ దూడ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. మనం దొర్లించిన తర్వాత ద్వారం సక్రంగా రాకపోతే దూడను లాగితే గేదె తర్వాత అసలు పాలు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకని మనం దొర్లిచ్చి దూడ అంతా లైన్లో ఉందనుకుంటే గేదెకి అవకాశం ఇస్తే అది మామూలుగా డెలివరీ కాకపోతే అప్పుడు లాక్కోవాలి. తొందరపడి లాగితే మాత్రం మళ్ళీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. రేపండి నాకు కాలు మడతేసేయండి. కొంచెం తాడు లూజ్ చేయండి. లేకపోతే మనం ఈసారి పడిన తర్వాతనే మన కాళ్ళు కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓడి తీసినా పర్వాలా. లేకపోతే ముందు కాళ్ళు మొక్కుతుంది, నొప్పులు వస్తున్నాయిలే. ఒక రౌండ్ లేపండి, అంతే. లేపండి, మీరు పైకి లేపండి. అది ఒక దొల్లిండి. అది ఒక ఇప్పుడు కాళ్ళు కట్టి ఇప్పుడు పట్టుకోండి కాళ్ళు. ఇప్పుడు పట్టుకొని ఆ చెత్తకు వచ్చి పక్క వేయండి. ఇది పడుతుంది అంటే రన్నింగ్ లో ఆఫ్ కావాలంటే మళ్ళీ ఇది ఆన్ అయింది. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇది చెత్త తీసుకొచ్చి చేయండి. ఎక్కువ మీరు ఫస్ట్ సెంటర్కి వచ్చింది రాజు అటు పోతుంది అనమాట. ముట్టిట్లు లెక్క కాళ్ళు మడితేసి మామూలుగా ఇప్పుడు తిప్పండి. ఇన్నట్లాగా మామూలుగా తిప్పండి. ఆ పైకి లేపి ఇది తిప్పండి. ఇన్నట్లాగా లేకుండా ముట్టను పర్లా బల పట్టుకున్నారా తాకలు పట్టుకోండి. స్నానం చేయాలంట.
కొంచెం ఇప్పుడు మళ్ళీ కాలువలో ఉండదు. ఇది సరే అటు ఎక్కువ బొర్రెలు ఎత్తి ఇటు సెంటర్కి వచ్చిందండి. పైకి ఇంకొంచెం పైకి వేయాలి. వచ్చింది జరుగుతుందా బల్ల వచ్చి చాలుతా మళ్ళీ చెప్తాండి అక్కడ ఇలా అట్లాగారండి స్పీడ్కి వెళ్ళాలి. అది సాగుతారా సరిపోయారా దాదాపు తప్పుకుంది కానీ తీసేపోయిందా సార్? పైకి లేకుండా ఈ కాళ్ళు కూడా అడ్డం తిరిగింది తీయాల్సిందేనా? అందనే వేసే కాడే పల్స్ బతకదు, బతికినా ఎక్కువ. నెల్లు వచ్చినాయి నెల్లు వచ్చినాయి, అడ్డం తిరిగింది కొంచెం రండి. పాప ఆయన బరువు ఏడాపుతాడు. ఒక రౌండ్ అద్దాం బయటకు వస్తే మనిషి ఉండి అప్పుడు రోడ్ సెంటర్కి వచ్చింది. ఇప్పుడు అబ్బాయి అందరు రెడీగా ఉండరా? బల్లి రండి, బల్లి జరుపుకుంటూ రావాలి. మనిషి లాగుతా, నువ్వు కూడా ఎక్కడ రావాలి. లేకపోతే నీ కాలు కనబడతాయి. వేసిన బల్ల వేసిన ప్రయోజనం ఉండదు. మళ్ళీ ఇప్పుడు పడింది. చూడండి సార్, చెక్ చేయండి. అడ్డం జరిగింది. తిప్పిద్దిలే అబ్బాయి. అదేనా బరువు రాలేదురా బల్ల పైన మనిషి? అమ్మా ఇంకెక్కువ కాదు ప్రెస్ పడాలి కదా. ఇప్పుడు కాదు పర్లేదు, వేస్తే ఇందాక తగలాలి దానికి. కాదండి, ఇటు బల్ల అడి తిప్పుతాండి ఒకసారి. పాటు ఇట్టే ఉన్నట్టుంది. తొలిరా అడ్డం జరిగి ఇటు నుంచి తొక్కులు పడితే అటు తిరిగిదాం. మనం గట్టి ప్రజలు చేస్తే ఏం చేసిందంటే ఆ సంచి ఏం చేసింది తిరిగింది, వ్యవస్థ తిరిగి దారుణానికి వెళ్ళి వచ్చింది. అటు తిరగలేదు కదా, మనం 3 సార్లు వేసాం. నువ్వు తిరిగిన తర్వాత గేట్లు ఇటు తిప్పితే ఇటు తిప్పుదా ఉంటున్నావా? ఇటుగా ఇటే వెళ్ళాలి. అది కుడివైపు పడింది. అదే అది తిరిగింది, అది మెలికి కరెక్ట్ గా కుడివైపు పడింది. మనం ఇటే తిప్పుకోవాలి. చెత్త చెత్త పైగా కాలు ఆటోమేటిక్ అయ్యి మూసుకుని. ఓకే ఓకే బలండి. అవి లూజ్గా ఉండాలి, మూసుకుంటా ఉండే దాని తగ్గట్టు. సార్ అది లైన్కి వస్తే దీన్ని తీసుకెళ్ళి గేదె పొడుకుని దాన్ని బాగా అప్పుడే తెచ్చిపోయిందిరా. వాటికి వచ్చిందంటే బంతెల్లి తిరుగుతుంది, లాభం గర్భం అంట వచ్చేసిందిలే. మేకలకు వచ్చినట్టుంది. ముందు పెట్టాము పెడతాడా?
దూడ బతికే ఉందండి. దూడం లేదు అసలు, దూడ ఉండదు. పైకి అయిపోతుంది కదా, ఒకసారి పడే బాగుండే గేదెని మెల్లిగా డౌన్ చేసి ఒకసారి పడేస్తే తగలతలా తిరిగేది మెల్లిగా లైన్ తప్ప కొంచెం అందులో కానీ నేను తిరగట్లేదు. అనిపిస్తుంది. అదేలే అదే ముందు కాల కాడ మేరకాని చాలా లేకపోతే అది ఫ్రీ అయితే లేదు. దూడ దీంట్లో ఇప్పుడు రోలింగ్ చేసాము, రోలింగ్ చేసి టార్షన్ మాత్రం రిలీవ్ అయింది, కానీ గర్భద్వారం అంతే ఓపెన్ అయింది. టార్షన్ కూడా ఏంటంటే మనకి సర్విక్స్ మీద వచ్చింది కాబట్టి ఆ సర్వైకల్ రింగ్స్ గట్టి పడిపోయినాయి. ఆ సర్విక్స్ రిలాక్సేషన్స్లో లేదు, యూట్రస్ కండరాలు కూడా రిలాక్సేషన్స్ లేదు. మనకు వచ్చిన ఓపెనింగ్ ఇంతే వచ్చింది, అది అక్కడ వరకే ఆగిపోయింది. అది కూడా ఏంటంటే మనకి ఓపెనింగ్ ఇక్కడ ఉంటే దూడ కిందకి వెళ్ళిపోయింది, ఓపెనింగ్ పైన ఉంది, దూడ కింద ఉంది. ఇప్పుడు మనం ఓపెనింగ్ పూర్తిగా వస్తేనే దూడని మనం వెనక్కి నెట్టుకొని దూడని ఇట్లా లాక్కోగలం. ఓపెనింగ్ కొంచెమే ఉంటే మనం దూడని లాక్కోలేవు. ఈ ఓపెనింగ్ బాగా రావటం కోసం మెడిసిన్స్ వాడాం, కానీ గేదె మాత్రం బాగా షాక్లోనే ఉంది, రికవరీ అవుద్దని నమ్మకం కూడా లేదు. ఆ ఓపెనింగ్ వస్తేనే దూడ కూడా బయటకు వచ్చింది. దూడ అయితే ఇప్పుడు బతికి మాత్రం లేదు. అసలు టార్షన్ కేసుల్లో 99% దూడలు పోతాయి. మనకి దురదృష్టం ఏంటంటే ఓపెనింగ్ వచ్చిన చోట మీకు దూడ ముట్టె ఈడ ఉండుంటే మనం ఆ ముట్టెను లాక్కునే అవకాశం ఉంటుంది, కానీ ఓపెనింగు ఇక్కడ ఉంది, దూడ కిందకి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఇది దాదాపు 10 గంటల నుంచి తలకాయ అసలు పొదుపులు మన తలకాయ చచ్చి ఉంటుంది. రెండు కాలు కట్టేసాక రెండు కాలు కట్టలేదు నాకు ఇక్కడ ఆ కాళ్ళు కూడా కట్టేసి పొంగేద్దామా, పొంగేసి మనకి సపోర్ట్ పొంగేస్తే సరిపోద్దా, అది బాగుంది, సరిపోయింది. ముట్టుకింది కానీ బాబాయ్ కాలు కాబట్టి
తలకాయ వదులు, ఫ్రీగానే వదులు, కిందకు వదులు. సొమ్ము కూర్చున్నాడు. అది తగిలేదు ఇప్పుడు. ముందు వచ్చామన్నా అయ్యో నువ్వు నాన్న ఇక్కడ నేను తాడు కడతాను పొల కదండి లోపల మనకి. ద్వారా అడుగుతూ ఇక్కడికి వచ్చింది అన్నట్లు అందట్లు వెళ్ళకూడదు. పక్క తిరిగిందో కూడా మర్చిపోయింది దూడ. సన్న ఇలాంటివి కొరియా తాడు కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఈ పక్క చెప్పండి, ఇస్తాను చెప్పండి, పని అయిపోయింది. ఇవ్వండి కొంచెం అంతే పొద్దున కాయలు పెట్టుకోరుగా అర్థం కాదుగా. అర్థం కాదు కానీ మీకు తెలిసే తలకాయలు కండిషన్ అసలు ప్లేస్ ఎంత ఉంది లోపల అదే ఉంది. మనం అనుకుంటాం సింపుల్ గా అసలు లోపలికి వెళ్తే అసలు ప్లేస్ ఉందా లేదా దాని దగ్గర. మెడపోటీ చేసి ముట్టిపోటైతే పొలం అవపడ రాదంటారు దూడ. దూడ అసలు దాంట్లోకి ఉంది. దూడ ఇరుపాటుకి వెళ్ళాలి. పళ్ళంలో తిప్పితే దూడ ఇటు తల్లి. నువ్వేమంటావు తలకాయ ఇటు పెడతా ఉంటావు. అప్పుడు దూడ ఇంకా ముడ్లోకి తన్నుకుంటది. వచ్చింది కదా పొరుగులోకి తన్నుకుంటుంది. పొరుగులోకి ఏడదంతుంది దూడ. అది ఎనిక్కిపోవాలి. సన్నది దీంట్లో సన్నది ఇదిగో నగి కొట్లు ఇచ్చిండి సన్నదే కావాలి. ముల్లది చేతులు చిన్నవి కరిముల్ల చేతులు చిన్నవి ఇప్పుడు కడుక్కోదు. తిరిగిద్దా చెయ్యాడిద్దా అనేది తెలిసి దేవుంది. చేతి బాగుంటుందండి. ఇప్పుడు మరోళ్ళు అయితే అర్థమైందండి పెట్టిన పెట్టి నీకు అర్థం అవుతుంది కదా. కంప్యూటర్ నుండి అర్థమైపోద్ది కానీ లేకపోతే సొక్క ఇప్పురా సొక్క ఇప్పు ఊరికి లేవా మనకి కన్ను ఉండిపోయి మనకి కొంత కాళ్ళ కన్ను దూర్చి చక్క ఇడు పని ఉంటే ఏం కాదు ఏం కాదు చక్క ఇడు సబ్బు బాగా సబ్బు చేతికి సబ్బు మాత్రం అయిపోద్ది. చేతికి సబ్బు అంటే మురికైద్ది ఏమో కాదు. ఇస్తే ఆడదాకా చూసుకొని సబ్బు వేసుకో బాగా చేసుకో. ఆడ గారి దగ్గర చూస్తే బాగుంది. చెప్పమంటారా ఉన్నాయిలే చూడబ్బాయి కొంచెం నీ జేబులో పెట్టుకోరా. జేబులు పెట్టుకో. మర్చిపోయి పోయినా ఇప్పుడే బాగుంది. దొరికింది
మొగతండే అబ్బాయి కళ్ళు ఉండవరికి మొగతండే కళ్ళు ఉండవరికి మెల్లి వాణి అట్లా కళ్ళ వాణి కన్ను తగ్గుతుంది నాకు ఏళ్ళ తగ్గుతుంది కన్ను 2 రెప్పలను కన్ను తగ్గుతుంది ఇప్పుడు తగ్గుతుంది అది ఏ కోట్లో కిందకుందా కిందకైనా ఏళ్ళు చదిరిగానే ఉంది కంటిలో ఉంటుంది ఏ పోట్లో ఉన్నది చెయ్యి మొత్తం దూడ వచ్చింది ఆ దూరంలో నుంచి ఇప్పుడు ఇది చేయండి కదా ఏది ఏడదా పోయి ఉంటది ఎదురులో ఆ ఎదురులో మన దూరం కన్ను రెప్ప తగులుతుంది నాకు రెప్పలో తగులుతుంది రెప్ప ఆ దూరంలో నుంచి రాగలదు దూడ రాలేదనుకుంటా దూరం చిన్నగా పడుతుంది అంతే పడుతుంది ఎందుకంటే ఎలా కానీ అవపడుతుంది లోపల ప్లేస్ ఉంది అసలు మనకి ప్లేస్ లేదు ఇరుగ్గా ఉంది మరి ఇంత లెక్క పని చెప్పగలుగుతుంది గట్టి పట్టుకొచ్చేది నాకు చేలు పడుతుంది లాగిన ముఖ్యానికి పోవాలా ఇంకా కిందకుంది ఇంకా చేస్తారు పైకి ఇటు సరిపోద్దా రాకుండా కట్టి అంతే అందుబాటులో ఉంటుంది కొంచెం ఈ పక్కకి తిప్పండి ఆ పక్క తూర్పు తూర్పు కాలు
ఏంటో రావు దాన్ని దానికి ఇంకో మూడు తీసుకురా కూర ఎప్పుడే బాగా భయంగా ఇద్దరు తేడుకుంటుంది తేడు కదా గిట్టిగా ఆయన అంటే ఇద్దరు తేలిపోయింది ఫస్ట్ వెళ్ళిపోతుంది దాని సొప్పని తెచ్చిపోతుంది చేసుకోవాలా బాగా తెచ్చుకోవడం కాదు దాటి తరకే ముందుకు వచ్చి పోయిందన్నమాట అటుపోయి బెజ్జ ఎదురుకు వస్తే ఒక రావచ్చు అదేంటంటే ముందుకు వచ్చేదని గర్భసూచి మోతేసింది నెత్తుకుంది పట్టుకోవాలి కండ వేసాను జారెంట్ అది ఏంట్రా లోపలిది ఏంట్రా కొద్దిగా నిత్య లైట్ కండిషన్ లో లేదా మాడిందా పడిందండి రెండు కాలు తొందర కాల్ థర్డ్ పేరు లాక్కుంటాడా
కొద్దిగా కొద్దిగా కొంచెం మంచిది తగ్గుతుందా దాని మీద పాడైతే తిరిగే ప్లేస్ ఉందా లోపల లేదు ముందు కాళ్ళు అక్కడన్నా తగ్గుతుండాలి, ఇష్టన్నా ఉండాలి. నేను ఆ ముందు కాళ్ళు అక్కడి అనుకుంటున్నాను. ఒక ముందుకెళ్ళి అది అది లేదు, కొంచెం యాంకిల్ ఉంది అది అది మెలకబడి ఏ పొజిషన్ ఉందో చెప్పండి మీరు దొరుకుతుంది కొద్దిగా ఎక్కడ తగ్గుతుంది మోకాలు దారిందంట. ఫైనల్గా టార్చన్ రిలీవ్ అయింది, టార్చన్ సక్సెస్ అయింది, కానీ యానిమల్ చనిపోయింది. ఎందుకంటే ఈ డిస్టోకే పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఇది బ్రీచ్ ప్రజెంటేషన్ అనమాట. మనకి సర్వైకల్ టార్చన్ రావటం వల్ల సర్విక్స్ హార్డ్ అయిపోయి బాగా ఓపెనింగ్ రాలేదు. దాంతోపాటు దూడ కూడా బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే తోక ముడ్డి వెనకుండి కాళ్ళు వెనక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోయినాయి. దాని ద్వారా దూడని రాలేక గేదె చనిపోవడం జరిగింది. ఇలాంటి కండిషన్లు కొంచెం అరుదుగా జరుగుతుంటాయి. అందుకని రైతులు కోరేది ఏంటంటే గేదెని కొనుక్కోవాలంటే పాడి గేదెనే కొనండి. డెలివరీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాడి గేదెని కొనుక్కొని 4 దారులు చూసుకొని దానికి తగ్గట్టుగా కొనండి. చూడు గేదెలు ఏమాత్రం కొనొద్దు. చూడు గేదెలు కొంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము గమనిస్తున్నాము. కావున ఈ పద్ధతులు మీరు పాటిస్తే చాలా మంచిది.